ముందు వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో. ఆ వీడియో చూడలేని వాళ్ళు కిందనే ట్యాగ్ చేస్తాను. వెళ్లి చూసేయండి. ఇలా ఎంటర్ అయ్యామో లేదో చాలా పెద్ద వర్షం పడిపోయింది. మేము అక్కడే తడిచిపోయామన్నమాట సగం అయితే. లోపలైతే మీకు చూపిస్తాను ఎలా ఉంటదో. చాలా బావుందండి ఇక్కడ ప్లేస్ అయితే. మేము వెళ్ళే రోజు సండే గదా! సండే అయితే చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ డీజే పెడతారన్నమాట సండే రోజు. ఆ డీజేకి ఇంకేముందండి వాటర్‌లో ఇంకా ఎంజాయ్ చేయొచ్చన్నమాట. ఇక్కడ వాళ్ళందరూ అలాగే డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వెనకాతలైతే డీజే సాంగ్స్ అయితే వస్తూ ఉన్నాయి. కానీ నేనైతే ఇలా ఒరిజినల్ పెడదాం అనుకుంటున్నాను గానీ, ఏమో కాపీ రైట్స్ వస్తాయేమో అని చెప్పి నేనైతే పెట్టట్లేదనమాట. వాయిస్ ఓవరే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూసారు గదా! అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మేమిద్దరం ఎంజాయ్ చేయలేకపోయాము. ఎందుకంటే వర్షం పడుతుంది. పిల్లలున్నారు. అంటే ఇంకా ఆ తర్వాత చేంజ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తదనమాట ఆ వర్షానికి. మనము ఎంత చేంజ్ చేసుకున్నా మళ్ళీ వర్షంకి తడిచిపోతాం కదా! అని చెప్పి మేమైతే ముందే డిసైడ్ అయ్యామనమాట. నేను కూడా డ్రెస్సులేం తెచ్చుకోలేదు. పాపవే తీసుకొచ్చాను. తను కూడా పిల్లల్ని చూసుకోవాలి. ఇద్దరు పిల్లలు మాట. తనకి నాకు ఒక పాపే కాబట్టి తనకైతే ఇంకా ఎక్కువగా చూసుకోవడం అయితే ఉంటదనమాట. ఇద్దరు పిల్లలు నిన్ను. ఈ మధ్యలోకొచ్చి వీడియో తీస్తున్నాను మీకు చూపిద్దాము అని చెప్పి. ఇంక అక్కడ మా పాప ఉందనమాట. మొత్తం వాటర్ అంతా నా మీద వేసేస్తుంది. అక్కడే నేను సగం తడిచిపోయానేంటి. ఈ జీన్స్ వేసుకోవడం వల్ల ఇంకను అసలు డ్రై అవ్వలేనే లేదనమాట. ఇంటికొచ్చినంత వరకు నాకు ఫుల్ చలేస్తుంది ఆ వర్షానికి. ఇంకిక్కడ చూసారు గదా! వీళ్ళైతే ఎంజాయ్ చేశారనమాట. వాటర్‌లో అయితే వాళ్ళని చూస్తుంటే నాకు కూడా అసలు నిజంగా ఎంజాయ్ చేయాలనిపించింది గానీ, తర్వాత ఎందుకులే ఇంకా అని చెప్పి ఎప్పుడైనా వద్దాము. వీళ్ళకైతే దూరం అనమాట ఈ ప్లేసు. మాకు కొంచెం దగ్గరలోనే ఉంటది. ఎప్పుడైనా రావచ్చులే అని చెప్పి ఇంక నేనైతే చేయలేదు. పిల్లలైతే ఎంజాయ్ చేశారు గానీ, వర్షం పడడం వల్ల ఫుల్‌గా చలేస్తుందనమాట. ఇంకా వర్షం లేకపోతే బాగా ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. అసలు రానే రారు బయటికి. చలేసేయడం వల్ల ఇంకా బయటకొచ్చేసారనమాట ముగ్గురును. వాళ్ళకైతే డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత లంచ్‌కైతే కూర్చున్నాము. లోపలేనేంటి ఇక్కడ ఫుడ్ సెక్షన్ అయితే ఉంది మనకి. మా హస్బెండ్, వాళ్ళ హస్బెండ్ వెళ్లారు ఆర్డర్ చేయడానికి. మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ మేము అరుణాచల్ ప్రదేశ్ ట్రెడిషనల్ ఫుడ్ అయితే తిన్నాము. ఆ ఫుడ్ ఎలా ఉంటదో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే వేరొక ప్లేస్ కూడా వెళ్ళాము. అది కూడా నెక్స్ట్ వీడియోలోనే వస్తది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.